హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇక నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. చూడండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలు, బీనీస్, క్యారెట్, ఇంకా మనకి టచింగ్కి ఫ్రైడ్ రైస్ అయ్యాక టచింగ్కి ఆనియన్స్, ఇంకా లెమన్. రైస్ కూడా తీసుకోవాలి మనం. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఎగ్ ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం పెప్పర్ పొడి కూడా వేసుకోవాలి స్మెల్ రాకుండా. అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం ఎగ్లో. ఎగ్ కూడా ఎగిపోయింది. ఎగినాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుంది. ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే మనకి బాగుంటుంది, తింటుంటే టేస్ట్ ఇస్తుంది. మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. క్యారెట్ కూడా వేసుకోవాలి. మనం కోసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా ఫ్రై చేసుకోవాలి. టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా తర్వాత రైస్లో కూడా సాస్ ఇంకా సోయా సాస్ వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది. తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం పెప్పర్ పొడి కూడా వేసుకోవాలి స్మెల్ రాకుండా. ఎగ్ వేసుకొని కలుపుకోవాలి బాగా. కొంచెం సాస్ కూడా వేసుకోవాలి. సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నం మొత్తం కలిసేటట్టు. కొంచెం మనం గరం మసాలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అది మ్యాజిక్ మసాలా, టేస్ట్ బాగుంటుంది. మొత్తం అయిపోయాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే. వేడి ఫ్రైడ్ రైస్ రెడీ. నచ్చిన